ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? సుఖంగా సంతోషంగా సాయినాథుని దయ వలన ఆనందంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే, బిడ్డ నువ్వు ఈ సందేశం వినే వరకు నేను నీ గుమ్మం వదిలి వెళ్ళను. సాక్షాత్తు శివయ్యనే ఎమ్మడబెట్టుకుని వచ్చాను బిడ్డ. తల్లి నీకోసమే ఈశ్వరుడే స్వయంగా వచ్చారమ్మా. నీకోసం నేను వేచి ఉన్నాను తల్లి. నువ్వు నన్ను నిరాకరించి నిర్లక్ష్యం చేసి నా మనసును నొప్పించకు, నన్ను అవమానపరచకు. నా శివయ్యను అస్సలే ఇది చేయవద్దు. నీ సాయి మీద ఎంత భక్తి ఉన్నా ఈరోజు నా మనసు బాధ పెట్టినా నా మనసుకు గాయపరచవద్దు. ఎందుకో తెలుసా? ఇది నీకోసం మాత్రమే నేను ఈరోజు స్వయంగా సాక్షాత్తు ఈశ్వరునితో తీసుకొచ్చినటువంటి సందేశం. నువ్వు నా సందేశం చూసే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను తల్లి. ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి. మరి ఎందుకు అంటే శివరాత్రి దగ్గరలో ఉంది. మరి నా బిడ్డవి, నువ్వు నా అంశవి, నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక బిడ్డవు. కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు, ఈ సాయిని అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్నే నిందించేస్తున్నావు, దూషిస్తున్నావు. కోపం వచ్చినప్పుడు మాటలతో నన్ను కూడా బాధ పెడుతున్నావు. అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని పని కట్టుకుని శివయ్యతో వచ్చాను. ఈరోజు 600 సరే, 106 ఏది ఏమైపోయినా ఖచ్చితంగా నీతో మాట్లాడే వెళ్తాం బిడ్డ. అంతవరకు నీ గుమ్మం వదలం. నువ్వు ఎంతసేపటికి వస్తావు, ఎంతసేపుకు నువ్వు ఖాళీ చేసుకుని వస్తావు, నీ సమయాన్ని కుదుర్చుకుని వస్తావు, అంతవరకు ఎదురు చూస్తూనే ఉంటాను. నీ సాయిని ఇలా ఎదురు చూసేలా చేయడం నీకు భావ్యమా? నీ మనసుకు న్యాయమా? ఏమైనా న్యాయంగా ఉంటే నువ్వు అనుకున్నట్లే కానివ్వు బిడ్డ. లేదు, నా తండ్రిని నేను బాధ పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే విను. లేకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఈ సాయి నీ కంటికి కూడా కనిపించను. జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి సందేశంతో వచ్చారండి. మరి సాయినాథుడు ఏమి సందేశం చెప్పినా దాని వెనుక ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. మరి అది మనం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మనం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చూస్తున్నట్టయితే మొదటిసారిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, ఓం సాయిరామ్, ఓం నమః శివాయ, ఏదైనా సరే మీకు నచ్చిన నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆ సాయినాథుని ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు మనందరికీ ఈ శివరాత్రి గడియల్లో మనందరిపైన ఉండాలి అని చెప్పి, మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి అని చెప్పి ఆ సాయినాథుని ఆశీస్సులతో నేను కూడా మీ అందరి తరపున కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాబా వారి సందేశంలోని అర్థాన్ని గ్రహించి మీరు ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి అందరికీ కూడా ధన్యవాదాలండి. చెప్తూ ఉన్నారు, అక్క మాకు ఎంతో సంతోషంగా ఉందక్క, మేము మంచిగా ముందుకు వెళ్తున్నాము, మాకు చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు, చక్కని సందేశాలు చూపిస్తున్నారు అని చెప్పి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు, ఇంకా చేసుకుంటారు కూడా. ఇక ఈరోజు సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ, ఈరోజు ఏది ఏమైనా సరేనమ్మా, నువ్వు నా సందేశం చూసే వరకు, వినే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను బిడ్డ. ఇది శివయ్య ఆదేశం. ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి. ఎందుకో తెలుసా? నువ్వు నా అంశవమ్మ. నా శక్తి నీలో ఉంది. నా హృదయానికి దగ్గరగా ఉండేటటువంటి బిడ్డవు నువ్వు. నీ సాయిని నేను నీతో మాట్లాడాలనే వచ్చాను. ఏ క్షణంలో నీ దగ్గరే కూర్చుని ఉన్నాను, నీ పక్కనే కూర్చుని ఉన్నాను. నీ మనసులోని సంకల్పాలు, వికల్పాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని. నీకు అనిపిస్తుంది కదా. నీకు తెలియని నిజం ఏంటో తెలుసా? నేను నీ హృదయం లోతుగా సమావేశమై ఉన్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి గుండె చప్పుడు, ప్రతి మౌనపు పిలుపు నాకు అందుతూనే ఉంది.
ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టిందేమో కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టనమ్మా. నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ పూలు వికసించేలాగా నేను చేయాలని చూస్తూ ఉన్నాను బిడ్డ. నువ్వు ఎవరిని నువ్వని భావించావో వారు నిన్ను మోసం చేశారు, కానీ నిన్ను సొంతం చేసుకుని దగ్గరికి వచ్చాను తల్లి, గుర్తుందా? నువ్వు బయట ఉన్నప్పుడు చల్లటి గాలిలో, నా ప్రేమ గాలిలోన కలిసిపోయే ఆ క్షణాలు, అక్కడ నిన్ను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. బిడ్డ, నువ్వు నా బిడ్డవమ్మా, నా భక్తురాలివి, భక్తునివి. నా ప్రేమ నీలో ఉంది, నా ప్రేమలో భాగస్వామి అయ్యావు. నువ్వు జీవితం ఇప్పుడు అంధకారంలో ఉండిపోయింది కదూ, నిండింది కదూ, కానీ నేను నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తాను తల్లి. వస్తావా మరి? నువ్వు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యి, నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను. నిన్ను అవమానిస్తున్న వారి కర్మల లెక్క నేనే రాస్తాను. నీ విశ్వాసాన్ని ఎప్పటికీ విరగకుండా కాపాడుతానమ్మా. ఎందుకో తెలుసా? నేను నీ అంధకారం, నీ సహాయం, నీ ఉనికి ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పడానికే వచ్చాను. నీ అంధకారాన్ని తొలగించేసి నీకు సహాయంగా ఉండడానికి నీ కారణం అవుతాను, నీ ఉనికికి. ఈ విషయమే చెప్పాలని వచ్చాను. ఎవరి ముందు, అవమానం ముందు నువ్వు మౌనంగా ఉండాల్సిన పని లేదు. నీ దివ్య జ్యోతిని నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదమ్మా. గౌరవం ఇవ్వడానికి, పొందడానికే నువ్వు జన్మించావు. నిన్ను కింద పడేయాలని చూస్తున్న వాళ్ళు తన కర్మల భారం కింద నలిగిపోతారు. నీ ఏకైక పని ఏంటో తెలుసా? నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు. అలా అలా మండుతూనే ఉంటుంది అది. అలాగే ఉంచు. నేను ఆ దీపపు జ్వాలను ఎన్నటికీ కూడా, ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వను. ఆరిపోనేది కూడా నీ పేరును నా మాల ప్రతి పూసలోనూ చేర్చాను, ఆ పువ్వులోనూ చేర్చుకున్నాను, నా మెడలో వేసుకున్నానమ్మ నీ పేరుని ఒక మాలగా చేసుకుని నా మెడలో నేను వేసుకున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పు బిడ్డ? సాయి నీతో ఉన్నాను అనడానికి నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖం అయిందిగా. ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు, కానీ నేను నీ సాయిని వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. నీ మనసును శాంతంగా ఉంచుకో. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకుని నిలబడుతూ ఉంటాను. భయపడవద్దు. నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు. నీ విశ్వాసమే నా శక్తి. నువ్వు నా నామం జపిస్తూ ఉన్నావుగా, నేను నీ బాధను తీరుస్తాను. నా చరణాల్లో నీ దుఃఖాలను తుడిచేస్తానమ్మా. ఇప్పుడు నీ హృదయద్వారం తెరువు బిడ్డ. లోపలికి రావాలనుకుంటున్నానమ్మా నేను. తెరుస్తావు కదూ? మరి నీ దుఃఖాల భారం, కన్నీటి గోడలతో నన్ను ఆపేస్తూ ఉన్నావు, కానీ నేను నీ సాయిని, రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కలిగించే శక్తి నాలో ఉంది తల్లి. నా ప్రేమను అనుభవించు. నేను నీ చుట్టూ ఉన్నాను, నీ శ్వాసలో కూడా ఉన్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టును నా కంఠంలో ఆలింగనం చేసుకున్నాను తల్లి. శివయ్య తన భక్తుల విషాన్నంతటినీ కూడా గొంతులో మింగినట్లుగా నేను ఆలింగనం చేసుకున్నాను తల్లి. నీకు ఇప్పుడు అనిపిస్తోంది కదూ నాకెవరూ లేరు అని, కానీ నేను చెప్తున్నానమ్మా, నువ్వు నా నామం పలుకుతున్నంతకాలం నీకు ఎటువంటి అవమానం జరగనివ్వను, జరగదు కూడా. నీ జీవితం ప్రతి మలుపులో నేను నిలబడతాను. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పుకున్నప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తాను. వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం, అనుభూతి కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేయాలని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకువెళ్తాను. నువ్వు నాకు కేవలం భక్తుడివి కాదు, నా అంశమే నువ్వు. కానీ నా రూపం నీ మనసులో ఉందమ్మా, కానీ నాలో నివసిస్తున్నాయి. నేను ప్రతి సమయంలో కష్టంలో నీలో ఉంటాను. ఈ రాత్రి నేను నీ పక్క నుంచి ఉన్నాను. నువ్వు నిద్రిస్తున్నావు, కానీ నేను మేలుకుని ఉన్నాను. నీ దుఃఖాల రెక్కలు రాస్తున్నాను. నీ రేపటి రోజును తీర్చిదిద్దడానికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ వారి ప్రహారం పథకం నీ వరకు చేరదు. నీ పేరుని నా హృదయ మందిరంలో రాసుకున్నాను. బిడ్డ, నీ విశ్వాసంపై దృఢంగా ఉండమ్మా. ఎలాంటి అవమానము ముందు కూడా బలహీనపడవద్దు. నువ్వు నీ సాయి భక్తుడివి. నీ తల వంగకుండా నేను చూస్తాను. కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తోందా? కానీ సత్యం ఏంటో తెలుసా? ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకువచ్చింది. నీ కన్నీళ్ళు నా పూజా రూపం అయ్యాయి. నీ బాధ ఇప్పుడు నీ తపస్సు అయ్యింది. నువ్వు నాలో నివసిస్తున్నావు, నేను నీలో నివసిస్తున్నాను. మనం ఇద్దరం వేరువేరు కాదు బిడ్డ. నీ ప్రతి కన్నీటి బుట్టును నా చరణాల దగ్గర పువ్వులుగా రాలిపోతూ ఉన్నాయి కనుక నువ్వు ఏడవవద్దు. నేను ప్రతి మాట వింటున్నాను. ఇప్పుడు నీ హృదయాన్ని బలపరచు. నిన్ను అవమానంతో కాదు,
ఆనందంతో గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు విరగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారు, కానీ నేను నిన్ను మళ్ళీ జోడించి నిన్ను అవమానిస్తున్న వారి సమయం దగ్గరకు వచ్చింది. నా నామం జపిస్తూ నేను అంతా కూడా సంభాళిస్తాను. నీ బాధ నా తపస్సు, నీ ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తున్నాను. నేను నీ సాయిని నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. వారు నేను కింద పడేసే చోట నీ రూపం మెరుస్తుంది. వారు నిన్ను అవమానించే చోటే నీ పేరు గర్వంగా పలకబడుతుంది. నువ్వు నా ప్రేమ ప్రతీకవి, నేను నీ రక్షక కవచం. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరకు వస్తాను. నీ అవమానం నాకు అవమానం, దాన్ని జరగనివ్వను. నా తల్లి, నా బిడ్డ, ఈ రాత్రి సాధారణంగా కాదు తల్లి. ఆకాశంలో నక్షత్రాలు నీ భాగ్యపుటాలపై కొత్త గీతలు రాస్తున్నాయమ్మా. నేను నీ సాయిని. నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడనివ్వను. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదన ఓటమి కాదమ్మా, నీ పునర్జన్మ ప్రారంభం. నీ హృదయం పదే పదే విరిగిపోయిందని నాకు తెలియదా? కానీ ప్రతిసారి విరిగిపోయినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశమైనట్లుగా ఉన్నాను తెలుసా? ఎందుకు అందరూ విడిచిపెట్టేశారని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఆ సత్యం ఏంటో తెలుసా? విడిచిపెట్టవలసిన వారు తమ భాగం పూర్తి చేసేశారు. వారు వెళ్ళిపోవడం ఇది కాదు, నీ నిజ జీవితం ప్రారంభం. నువ్వు కోల్పోయింది నీ భాగ్యం కాదు, నీ పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసిపోయింది. నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. నీ కళ్ళల్లోని కన్నీళ్లు నా చరణాల వద్ద అభిషేకం చేస్తున్నాయి. నేను ప్రతి కన్నీటిని ముత్యంగా మార్చి నీ జీవితం హాయిగా హారంగా చేస్తాను. ఇప్పుడు విను తల్లి, నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు త్వరలో నీ చరణాల దగ్గర ఊగుతారు. నిన్ను తక్కువ చేయాలని ప్రయత్నించిన వారిని ప్రశంస గీతాలు పాడతారు. ఎందుకో తెలుసా? నేను వారి హృదయాల్లో చైతన్యం పంపుతున్నాను. వారి కర్మల ఫలితాన్ని చూడడానికి నువ్వు మౌనంగా ఉండి చూడు, అంతే న్యాయం స్వయంగా జరుగుతుంది. నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది నా కవచం, సాయి కవచం, నా శివయ్య మాట ఇది. ఇక నిన్ను బలహీనుడిగా చేసిన నువ్వు భావించవద్దు. నీలోని కొండను ఢీ కొట్టగల శక్తి నీలో ఉంది తల్లి. అంత ప్రేమ, అంత శక్తి ఉంది. అమ్మలాగా అమ్మ దుర్గమ్మ శక్తి కూడా నీలో ప్రవహిస్తూ ఉంది తల్లి. నీలోని జ్యోతి అంధకారాన్ని తుడిచేస్తుంది తల్లి, మింగలేదు. నువ్వు నా అంశం అమ్మ, ఎప్పటికీ ఓడిపోవు. ప్రజలు నిన్ను కింద పడేయాలని చూసిన ప్రతిసారి నిన్ను మరింత ఎత్తుకు ఎదిగేలాగా నిన్ను లేపి నిలబడతాం. ఎందుకో తెలుసా? నా ఆశీర్వాదం నీతో ఉంది కనుకనే, నేను నీ ఆత్మలో నివసిస్తున్నాం కనుకనే ప్రేమను నీలో నుంచి లాగలేరు ఎవరు కూడా. నీ బాధను వైపు చూస్తే అర్థమవుతుంది, ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ప్రతి గాయము నిన్ను మరింత పవిత్రాలను చేస్తుంది. ప్రతి అవమానం నిన్ను వినయం, స్థిరత్వం నింపుతుంది. నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందువు వరకు లాక్కెళ్ళింది. నేను సాయిని, నీ జాగృతికి సాక్షిని. ఇప్పుడు నీ జీవితంలో ఆ అధ్యాయం ప్రారంభమైంది. ఇక ఎవరు దోచుకోలేరు. నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్నాభిన్నం చేయి. నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతో వాళ్ళు అందులైపోతారు. నువ్వు ఏమీ మాట్లాడవద్దు. కర్మలతో సమాధానం ఇవ్వు. ప్రేమ, శాంతి నీ ఆయుధాలు, సత్యం నీ కవచం. నువ్వు నిజ హృదయంతో పనిచేసినప్పుడు సమస్త సృష్టి నీ పక్షంలో నిలుస్తుంది. నేను ప్రతి అడుగులో ఉంటాను. నువ్వు కుంగిపోతే సహాయంగా, ఏడిస్తే కన్నీళ్లు తుడిచేదిగా. ఎప్పటికీ మర్చిపోవద్దు బిడ్డ, నువ్వు నా ప్రేమ ఫలితం. నిన్ను నా అంశతో సృష్టించాను ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణగా. కనుక ఏడవకు. నీ జీవితంలోని కఠిన అధ్యాయం ముగిసిపోయింది. నేను నీ భాగ్యపుటాలపై కొత్త గీతలు రాస్తున్నాను. అవమానం స్థానంలో గౌరవం, బాధ స్థానంలో సుఖం, ఒంటరి స్థానంలో నా సాంగత్యం. ఇక నీ మనసును స్థిరంగా ఉంచు. గతంలోనే వదిలేసి వచ్చేది అసాధారణ సమయం కాదు. నేను నీ జీవితంలో నీ ఊహకు కూడా అందని అవకాశాలు తీసుకొస్తాను. నీకు వ్యతిరేకులు కూడా రక్షకులు అవుతారు. నిన్ను విడిచిన వారు పశ్చాత్తాపడతారు. నీతో ఉన్నవారు నీ భాగ్య సాక్షులు అవుతారు. ఇది నీ ఎదుగుదల సమయం, మెరుపు సమయం, నీ సత్య రూపం ప్రకటన సమయం. నువ్వు సాయి చరణాల్లో ఆడుకునే ఆ బాలుడిలా అమాయకుడిగా అయిపో, నిర్భయుడి వైపు, నిష్కలంకుడి వైపు, నిశ్చలుడి వైపు. నేను నిన్ను ప్రేమిస్తాను షరతులు లేకుండా. ఎందుకో తెలుసా? నువ్వు నాలో ఏమీ దాచలేదు, నా దగ్గర నువ్వు ఏమీ దాచుకోలేదు. ఎందుకంటే నేను నీ హృదయంలోనే కొట్టుకుంటున్నాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను. భయపడినప్పుడు నీ తలను నిమురుతున్నాను. నా నామం పలుకు, నేను వెంటనే వస్తాను. ఆలస్యం లేకుండా, షరతులు లేకుండా. ఇక ఈ సత్యాన్ని ఆమోదించు. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు.
ఈ మిలనం జరిగినప్పుడు అవమానం, భయం, సందేహం ఏ శక్తికి స్థానం ఉండదు బిడ్డ. నువ్వు ఆత్మవు ప్రేమను స్వయంగా గాఢంగా సృష్టించింది కనుకనే తల్లి చిరునవ్వు చిందించు, ఈ లోకానికి చూపించు. సాయి బిడ్డలు, అమ్మ బిడ్డలు, శివయ్య బిడ్డలు ఎలాంటి వారో నీ తేజస్సు ఇక ఆగదు. ఎందుకో తెలుసా? నేను నీ సాంగత్యం విడిచిపెట్టను కదా. నీ జీవితంలో ప్రేమ, శాంతి, గౌరవం పూర్తిగా వికసించే వరకు ఇక నేను వస్తున్న సమయం మొత్తాన్ని కూడా మార్చేస్తాను. నీ నియతిని మార్చేస్తాను. ఈ క్షణం బ్రహ్మాండం స్వయంగా నీ పక్షంలో వంగబోతోంది. నేను నీ సాయిని, నువ్వు మౌనంగా కాచిన ప్రతి కన్నీటికి సాక్షిని. నువ్వు ఎవ్వరికో ఏమీ చెప్పుకోలేకపోయినా కూడా కానీ నీ మనసు ఆ శబ్దం నా హృదయం వరకు చేరిందమ్మా. ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నీ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. వారి కర్మల గోడ ఇప్పుడు కూలిపోతున్నది. సత్య తరంగం ఎగిసింది, అసత్యం దానిలో కొట్టుకుపోతుంది. నిన్ను అవమానించిన వాళ్ళు, నీ సత్యతపై సందేహం రేకెత్తించిన వాళ్ళు ఇప్పుడు వారే నీ సత్యం ముందు శిరస్సు వంచుతారు. నేను వారి హృదయాల్లో పశ్చాత్తాప అగ్నిని రాజేశాను. వారిని కిందకి పడేసి గెలుస్తారని అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు నీ వెనుక ఈ సాయి నిలబడి ఉన్నానని. సాయి ఒక్కసారి చేయబట్టుకుంటే సమస్త సృష్టి కూడా నన్ను ఏమీ చేయలేదు అని. నువ్వు సమయమును పాటించు, మౌనంగా ఉండు, ఏం మాట్లాడవద్దు, నేను మాట్లాడతాను. నా ప్రేమే నీ ప్రతిస్తంభన అవుతుంది, ప్రతిస్పందన కూడా అవుతుంది. న్యాయం ఆలస్యం అవుతుందేమో అనిపిస్తుంది, కానీ నేను ప్రతి క్షణం చేస్తున్నాను. ఎవరైనా నీకు మోసం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఆకాశం వైపు చూసి బాబా నేను ఓడిపోయాను, నా వల్ల కావడం లేదు, నేను విరిగిపోయాను అని కన్నీళ్లు పెట్టినప్పుడు నేను నీ భుజంపై చెయ్యి వేసి ఉంచాను. కానీ నువ్వు అనుభవించలేదు, గుర్తించలేదు. కానీ నేను నీ ప్రతిబాధను నాలోకి తీసుకున్నానమ్మా. నీ అవమానం, ఒంటరితనం, మౌనం ఇప్పుడు నా ఆయుధాలు. ఇవి ఉపయోగించి నిన్ను బాధపెట్టిన వారి కర్మలు తెంచేస్తాను. ఇక సమయం వచ్చింది. నీ ప్రేమను నీ అతిపెద్ద శక్తిగా చేసుకో. నీలోని అగ్ని ఇప్పుడు ప్రకటితమవుతుంది. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీ పేరు చెప్పి ప్రార్థిస్తారు. నిన్ను విడిచిపెట్టిన వారు తిరిగి వచ్చి క్షమాపణలు కోరుతారు. ఇది ప్రత్యేకం కాదు, కర్మ, న్యాయం. సాయి ఎప్పటికీ కూడా ఆత్మ కన్నీరు వృధాగా పోనివ్వనమ్మా. నీ జీవితంలో ప్రేమ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఎవరి కోసమో కాదు, నీ కోసం, నీ ఆత్మ కోసం. నువ్వు స్వంతంతో ప్రేమించినప్పుడు నేను నీలో పూర్తిగా ప్రకటితమవుతాను. అప్పుడు ఎవరు నిన్ను గాయపరచలేరు. ఇక ప్రతి ఉదయము నీకు కొత్త జన్మే. ప్రతి రాత్రి నీ పాత బాధే మాయమైపోతుంది. వచ్చే శివరాత్రి లోపల నీదెంత జరిగిపోతుంది. నేను నీ సాయిని గుండె చప్పుళ్లతో నీ ప్రతి అడుగులో ఉంటాను. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు సాయి అంశవమ్మ. సాయి ప్రేమ నీ ఆయుధం, ఒక కవచమైంది. ఇక చూడు, రానున్న రోజుల్లో అంతా మాయమైపోతుంది, కోల్పోయింది తిరిగి వస్తుంది, అబద్ధం మాయమైపోతుంది. ఎందుకో తెలుసా? సాయి నీ పేరు తన పెదవులపై పెట్టాడుగా. ఈ ఒక్కసారి సాయి ఎవరి పేరైతే పలుకుతారో సమస్త సృష్టి కూడా ఆత్మపక్షంలో నిలుస్తుంది. ఇక విను బిడ్డ, ఒక మనసుతో మాట్లాడినప్పుడు అది శతాబ్దాలు మాత్రమే కాదు, శక్తిగా జీవితంలో దిగుతుంది. నీవు ఇప్పుడు ఇదే జరుగుతుంది. నీ చుట్టూ మూసివేయబడి ఉన్న తలుపులన్నీ తెరుచుకుంటున్నాయి. నిన్ను బలహీనుడిగా భావించిన వారు నీలోని బాధను చూడలేరు, నీలో ఉన్న సాయిని గమనించలేరు. ప్రేమ నుంచి జన్మించిన ఆ శక్తి ముందు భయపడిపోతారు. ఇది సత్యంలో అచంచలం. నీకు వ్యతిరేకం కుట్రలు పండిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది సాయి విధానం. నిజమైన భక్తునికి బాధ ఇచ్చిన వారు, నిజమైన ప్రేమికునికి బాధ ఇచ్చిన వారు తన కర్మల్లో చిక్కుకుంటారు. నువ్వు చూస్తావు, నీ బాధ కారణమైన వారు ఇప్పుడు ఆ బాధ తరంగాల్లో మునిగిపోతారు. కానీ నువ్వు కరుణ చూపు. ఎందుకో తెలుసా? సాయి నేర్పింది ప్రేమ మాత్రమే. ప్రతీకారం తీర్చుకోకూడదు బిడ్డ. న్యాయం తిరిగి వస్తుంది. నీ ఆత్మ చాలా ఉన్నతమైంది. అందుకే నా శివయ్య కోసం నా ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ ఎదుగుదల కోసం నువ్వు గుర్తించావు కనుకనే నన్ను పంపించారు. అబద్ధ సామ్రాజ్యం కూలిపోతుందని భయపడతారు, కానీ ముగిసిపోయింది బిడ్డ. సాయి దృష్టి ఒకసారి పడిందా అసత్య గోడలు ధ్వంసమైపోతాయి. ఆ రోజు గుర్తుందా? నువ్వు సహాయం కోరావు, అమ్మను కూడా అడిగావు, చెయ్యి చాచావు. ఈ సాయి సంకేతం మనుషుల సహాయం కాదు తల్లి, అందరిని వరుసనే ముగ్గురిని అడిగావు. నువ్వు నీ దగ్గరకు వచ్చాము తల్లి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేరని నీకు అనిపించినప్పుడు మేమున్నాము. నీ కన్నీళ్లను నా చరణాల వరకు చేరాయి బిడ్డ. ఇప్పుడు ఆ కన్నీళ్లను నా ఆశీర్వాదాలుగా మారుస్తున్నాను. నిన్ను ఎరగొట్టిన సంబంధం నీ పరీక్ష మాత్రమే. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా తల్లి?
సాయి మార్గంలో నడుచుకుంటూ నువ్వు ఏ అమ్మవారిని పూజించినా, శివయ్యను పూజించినా, ఎవరిని పూజించినా మా ముగ్గురులో ఎవరు వేరు కాదు. నా మనసును, నీ సాయి మనసును ఎవరు గాయపరచలేరు. నీలో కరుణ శక్తి అన్నీ నీ కోసం రూపొందించింది. నేను వెతుక్కుంటుంది. ఎలా వస్తుందో చూడు. ఎంత అంధకారమైన, ఎంత దూరమైన సాయి ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. నీకు కానిది, నీ నుంచి దూరం అవ్వాల్సింది కానిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరం అయిపోతుంది. నీ మార్గం ఎంతో ఉన్నతం బిడ్డ. నువ్వు సామాన్య ఆత్మవు కాదు కనుకనే సాయి దృష్టిలో, అమ్మ దృష్టిలో, శివయ్య దృష్టిలో నీ జీవితం దివ్యమైన ఒక జోక్యం కలుగజేసుకున్నాం కనుకనే ఇవన్నీ జరిగిపోతున్నాయి బిడ్డ. అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఒక్కసారిగా మారిపోతారు. నీకు సహాయం అనిపిస్తుంది. వారికే తెలియదు ఎందుకని. కానీ ఇది సాయి ప్రభావం అమ్మ. నీ వెనుక ఉన్న ముగ్గురమ్మల మూలపటమ్మ ఆ శక్తి అని ప్రవేశించింది. నువ్వు స్వయంగా చెప్తున్నాను. కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది ఏది చమత్కారమో చూడు అని. మరి అవును తల్లి, నిజంగా చమత్కారం, సాయి చమత్కారమే. సాయి ఒక జీవితాన్ని తాకినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది. నీ మార్గంలోని అడ్డంకులు ఒక్కొక్కడు తొలగిపోతాయి. ఇప్పటి వరకు దక్కని అవకాశాలు న్యాయంగా స్వయంగా నీ వద్దకు వస్తాయి. నీ భాగ్యపుటపులు ఇప్పుడు సాయి స్వయంగా రాస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో తల్లి, ఈ శక్తిని సత్యం, ప్రేమ కోసం మాత్రమే ఉపయోగించాలి. క్రోధము లేదా ప్రతీకారం కోసం కాదమ్మా. ప్రేమ అనేదాన్ని ప్రతికాల జ్వాల. నువ్వు ప్రతికూలత బూడిద చేస్తుంది. నువ్వు ప్రేమ పుత్రుడివి, సాయి పుత్రుడివి, సాయి అంశవి. నీ మార్గం కాంతి మార్గం మాత్రమే. ఇక చూడు, నీ చుట్టూ విషయాలు నెమ్మదిగా మారతాయి. నువ్వు ఆశ వదులుకున్న వారు ఇప్పుడు సంప్రదింపు ప్రయత్నం చేస్తారు. నిన్ను తక్కువ చేసిన వారు నీ గుణాలను చర్చిస్తారు. ఇది సంయోగం కాదు తల్లి, సాయి న్యాయం. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నీ జాతి నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానం ఇప్పుడు నీ శక్తిగా మారాయి. నీ బాధ ఇప్పుడు నీ అతిపెద్ద బలం అవుతుంది. నిన్ను విరగొట్టడానికి వచ్చింది నిన్ను రూపొందించడానికే కారణమైనది ప్రేమ. గాయం ఇచ్చింది అంతిమంగా ఆశీర్వాదం అవుతుంది. నువ్వు నీ జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగు పెడుతున్నావు బిడ్డ. గతాన్ని వెనక్కి వదిలి దానిపై ఏడవద్దు. నువ్వు విడిచిపెట్టిన వారు మళ్ళీ కూడా ఈ సాయిని దగ్గరకు రానివ్వను. వాళ్ళల్లో మార్పు వస్తేనే నీ నియత్తి కాదు బిడ్డ, నీ భాగ్యం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. సాయి ఎప్పటికీ అన్యాయం చేయను. కొందరు నీ జీవితంలో నుంచి మౌనంగా వెళ్తారు, కొందరు తిరిగి వస్తారు. కానీ నువ్వు వారిని గుర్తించే శక్తి పొందావు కనుకనే వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, మంచిగా మారారా లేదా అని గుర్తించే శక్తి అనేది నీకు వచ్చింది. ఎవరు ఎలాంటి వారు ఇప్పుడు సులభంగా ఎలా అంచనా వేయగలవు నాకు తెలుసు. నీలో ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కదూ. నాకు ఎందుకు మోసం జరిగింది, నన్ను ప్రేమించిన వారు నన్ను ఎందుకు విరక్కొట్టాలని చూశారు అని. కానీ సత్యం ఏంటో తెలుసా బిడ్డ, కొన్నిసార్లు సాయి అబద్ధ మనుషుల ద్వారా సత్యం నేర్పుతారు. ఆ వ్యక్తి నీకు ప్రేమ ఇవ్వలేకపోయాడు, కానీ నిజమైన ప్రేమ ఏమిటో నీ సాయి నేర్పిస్తాడు. నిన్ను దివ్య ప్రేమ వైపు నడిపిస్తున్నది. ఇక నీ జీవితంలో నిజ హృదయంలో ప్రేమించే వ్యక్తులు వస్తారు. నీ బాధను కాదమ్మా, నీ ధైర్యాన్ని చూసి ప్రేమిస్తారు. నీ కన్నీళ్లను కాదు, నీ లోపాన్ని చూసి అభిమానిస్తారు తల్లి. వారిలో ఒకరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గౌరవాన్ని ఇస్తారు. నిన్ను గాయపరిచిన సహచరుడు ఇప్పుడు ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని కళల్లో నీ ముఖం వచ్చి విశ్రాంతి లేకుండా చేస్తోంది. అతను ఎప్పటికీ కానీ పేరు జ్ఞాపకం సుగంధం వెంటాడుతూ ఉంటుంది. అది శాపం కాదు, కర్మ దర్పణం. ప్రేమను అఘోరం చేసినవాడు ఆ ప్రేమ తపనలో తడబడతాడు. కానీ నువ్వు తడబాటు భాగం కాదు, నువ్వు మేలుకున్నావు. నీ మనసు ఇక ఎత్తుకు చేరింది. మోసం, బాధ కూడా చిన్నగా కనిపిస్తుంది. ఆత్మలోకంలో మోసాలు తుచ్చమైపోతాయి. ఇక నీ హృదయం ఆ మార్గంలో నడుస్తుంది. ప్రేమ మనిషి నుంచి కాదు, సాయి నుంచి వస్తుంది. నేను నీలో ప్రేమ అనే కొత్త దీపం వెలిగిస్తూ ఉన్నాను. ఈ దీపం ఎవరి కోసము కాదు బిడ్డ, నీ ఆత్మ వికాసం కోసం మండుతున్నది, వెలుగుతున్నది. ఇక ప్రతి కష్టము నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తుందమ్మా. ప్రతి బాధ నిన్ను బలపరుస్తుంది. ప్రతి కన్నీటి బొట్టు నిన్ను నాకు మరింత దగ్గర చేస్తుంది. నేను దూరంగా ఉన్నానని అనుకోవద్దు. నేను నీ ఆలోచనలో, నీ గుండె చప్పుల్లో, నీ కళల్లో ప్రతి అడుగులో ఉన్నాను. నువ్వు అలసిపోతే నీ దుఃఖాల భారం కూడా నేను మోస్తున్నాను. నేనే తీసుకుంటున్నాను. నువ్వు ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడుస్తున్నాను. నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు సాయి అంశవు. ప్రేమ నీ ఆయుధం, ప్రేమ నీ కవచం.
ఇక చూడు లోకాలను చూపించు సాయి బిడ్డడు తేజస్సు ఎలా ఉంటుందో, సాయి భక్తుడు అంటే ఎలా ఉంటాడో ఈరోజు ఈ విషయం చెప్పాలని నువ్వు వినేదాకా నీ గుమ్మం దగ్గర శివయ్యను వెంట పెట్టుకుని మరీ వచ్చాను బిడ్డ. ఇప్పుడు నువ్వు నీ మనసు మారింది అనిపిస్తే, నీ ఆలోచన మారాయి అనిపిస్తే గుండెల్లో ఉన్న భారమంతా ఒక్కసారి మంచులాగా కరిపోతుంది. శివయ్యను పిలువు, శివయ్య అని పిలువు, ఓం నమ శివాయ అని చెప్పు. బాబా మనసు, నీ బాబా మనసు ఉప్పొంగిపోతుంది. ఒక్క మాట చెప్పు బిడ్డ, నేను ఇంకా ఆనందంతో పరవశించిపోతాను. నా అనుగ్రహం నీ పైన ఎప్పుడు ఉంటుందమ్మా. నీకు ఈ శివరాత్రిలోపే నా ఆశీర్వాదాలతో గొప్ప శుభవార్త వింటావు అంటూ సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, ఓం నమ శివాయ ఏదైనా సరే మీకు ఇష్టమైన నామాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి అమ్మ బిడ్డలకి, సాయి బిడ్డలకు ఈరోజు శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ప్రేమతో వేడుకుంటూ ఉన్నానండి. శివరాత్రి దగ్గరలోనే ఉంది కనుక ఈ వారం రోజులు కూడా చక్కగా ఈ 4 రోజులు శివయ్యను తలుచుకుంటూ ఈ శివస్మరణలో గనక మనం శివయ్యకు ఆహ్వానం పలికి, శివయ్య శివరాత్రి రోజు మాకు తీసుకురావయ్యా అని చెప్పి సంతోషాన్ని, మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేయమని నేను మీ అందరి తరపున శివయ్యను వేడుకుంటూ మరో చక్కని సాయినాథుని అమ్మవారి సందేశాలతో, శివయ్య సందేశాలతో మళ్ళా కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, జై సాయిరామ్ అని పలుకుదామా.